ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకొను త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనలు మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియునే విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునో తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ఆమేన్. దేవుని జనాంగమా, చదవబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, నిన్నటి దినాన్న జ్ఞానం యొక్క ప్రయోజనాలు మరియు జ్ఞానము మనకు ఉపదేశించేటువంటి మార్గనిర్దేశం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేశాం. జ్ఞానాన్ని స్వీకరించడం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లారా, జ్ఞానం మనకు ఏం నేర్పిస్తుంది అని అంటే సరైన మార్గాన్ని తెలుసుకోవడం మనకు తెలియజేస్తుంది. జ్ఞానం మనకు నీతి, న్యాయం, ధర్మం మంచి మార్గం ఏమిటో మనకు తెలియజేస్తుంది అని, మన దైనందిన జీవితంలో సరైన నిర్ణయాలు ఎలా చేయాలో సహాయపడుతుందని, అంతేకాదు వివేకం ద్వారా సంరక్షణను మనం సంపాదించుకుంటామని, హృదయంలో జ్ఞానము ప్రవేశించినప్పుడు తెలివి మన ఆత్మకు సంతోషాన్ని ఇస్తుందని, వివేకము, వివేచన మనలను అపాయకాలంలో కాపాడుతుందని, చెడు మార్గాల నుండి మనలను, తప్పుడు వ్యక్తుల నుండి మనలను రక్షిస్తుంది అని ప్రియదేవుని పిల్లారా నిన్నటి దినాన్న మనం ధ్యానం చేశాం. ఈరోజు చదువుకున్నటువంటి లేఖనంలో మనం చూస్తే 12వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చూస్తే జ్ఞానము మనలను దుష్టత్వము నుండి రక్షిస్తుంది. ఏంటండి? జ్ఞానము మనలను దుష్టత్వము నుండి రక్షిస్తుంది అంటే ప్రియదేవుని పిల్లరా, జ్ఞానం మనలను దుష్టత్వము నుండి ఎలా కాపాడుతుందో ఈ అధ్యాయం 2 ప్రధాన వర్గాలను పేర్కొంటూ వివరిస్తూ ఉంది. దుర్మార్గుల నుండి మరియు పరస్త్రీ నుండి జ్ఞానము మనలను ఎలా రక్షిస్తుందో మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ప్రియదేవుని పిల్లారా, మన దైనందిన జీవితంలో మనం నడిచేటువంటి మార్గములో, మనం నడిచేటువంటి త్రోవలో అనేక మంది దుర్మార్గులు మనకు ఎదురవుతూ ఉంటారు. వారు జ్ఞానాన్ని అసహించుకుంటారు, ఉపదేశాన్ని త్రోసివేసేస్తారు, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడతారు. అసలు దేవులంటే భయమే లేకుండా బ్రతుకుతారు.
నా ప్రియ దేవుని పిల్లలారా, ఇలాంటి దుర్మార్గులు మనము ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, మనం పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగ స్థలాలలో చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు. అట్లాంటి వారితో మనం ఎలా మాట్లాడాలో, ఎలా వారితో సహవాసం చేయాలో, అలాంటి వారికి మరి దేవుని యొక్క మరి గుణగణాలను ఎలా ప్రతిబింబింప చేయాలో దేవుని యొక్క జ్ఞానం మనకు బోధిస్తుందండి. ప్రియదేని పిల్లారా, ఈ రోజున మనం చూస్తే 12వ వచనము నుండి 15వ వచనం వరకు మనం చూస్తే దేవుని వాక్యము ఎలా సెలవిస్తూ ఉంది. జ్ఞానము దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి మనలను రక్షిస్తుందండి. ఏం చేస్తుందట అండి? దుష్టుల మార్గంలోనికి వెళ్ళకుండా మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి జ్ఞానము మనలను రక్షిస్తుంది. ఈ దినాన్న ఈ జ్ఞానము లేక చాలామంది మూర్ఖుల చేతిలో పడి మరి దెబ్బలు తింటా ఉన్నారు. అజ్ఞానముతో దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొనకుండా చాలామంది ఇట్లాంటి దుష్టుల మార్గములోనికి వెళ్ళి మూర్ఖముగా మాట్లాడుతున్నటువంటి వారితో మరి వ్యర్థమైన జ్ఞానముతో, లోక జ్ఞానముతో వారితో తర్కములాడి ఈ రోజున వారి చేతిలో పడి ప్రాణాపాయం స్థితిలోనికి వెళ్ళిన వారు కూడా లేకపోలేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దుష్టుల మార్గం నుండి తప్పిస్తుంది, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి కూడా నిన్ను రక్షిస్తుంది. మరి ప్రియదేని పిల్లలు, అట్లాంటి దుష్టులు ఏం చేస్తారో తెలుసా? అలాంటి దుష్ట మనస్సు కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? చీకటి త్రోవలలో నడుస్తారు, యథార్థ మార్గములను వారు విడిచిపెడతారు. ఎవడు దుష్టుడు, ఎవడు మూర్ఖుడు అని మనం గ్రహించవచ్చునో తెలుసా? ఎవడైతే చీకటి త్రోవలలో, చీకటి బ్రతుకు వాడి జీవితంలో ఉంటుందో, ఎవడైతే యథార్థ మార్గములను మరి వారు అనుసరించరో అట్టివారు మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులుగా మనకు ఎదురవుతూ ఉంటారు. నా ప్రియ దేవుని పిల్లరా, వారు మాట్లాడుతున్నప్పుడే వారిలో చీకటి క్రియలు మనకు అర్థమవుతాయి. వారు చూస్తున్నటువంటి చూపులలో, వారి నడకలో మనకు యథార్థత అనేటువంటిది ఎక్కడ మనకు కనిపించదు. నా ప్రియ దేవుని పిల్లరా, అట్టి వారి చేతుల నుండి జ్ఞానము నిన్ను రక్షిస్తుంది, జ్ఞానము నిన్ను ఆ మార్గమును తప్పిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, అట్టి వారు ఏం చేస్తారో తెలుసా? కీడు చేయ సంతోషిస్తారట. మరి దేని పిల్లరా, ఇట్లాంటి దుష్టుడు ఎదుటివాని ప్రాణం తీయటానికి కూడా వెనుకాడడంటండి. అంత దుర్మార్గత ఈ దినాన్న మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున స్నేహితులుగా చేయి కలిపి తిరిగినటువంటి వాడే రేపటి దినాన్న వాడిని తన చేతులతోనే మరి ప్రాణం తీసిన వాడిగా, హత్య చేసిన వాడిగా మారిపోతూ ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క పవిత్రమైన దైవిక జ్ఞానాన్ని వారు తృణీకరించడమే, దేవుని ఉపదేశాన్ని వారు పెడచెవిన పెట్టడమే. నిజ దేవుడంటే ఎరగకుండా ఈ లోకము దాని ఆశలతో మరి కట్టబడి మరి పట్టబడిన వారై దేవుని యొక్క మార్గంలోనికి, యథార్థమైనటువంటి మార్గంలోనికి వారు రాకపోవడమే. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానము మనలను ఎన్ని దుష్టత్వముల నుండి, దుర్మార్గుల చేతుల నుండి ప్రతినిత్యము కాపాడుతూ ఉందో, ఆ జ్ఞానము నీకు లేకపోతే చాలా ప్రమాదం. దేవుని జ్ఞానము నీకు ఎక్కడ లభిస్తూ ఉంది? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానమునకు మూలము దేవుడే అని దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది కదా. మరి అట్టి దేవునిని విడిచిపెట్టి ఈ లోకముతో ఎందుకు నువ్వు కలిసిపోయి స్నేహం చేస్తావు? జాగ్రత్త. కీడు చేయ సంతోషిస్తారు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు వారు ఉల్లసిస్తారంటండి. వీడే మూర్ఖుడు, వీడికంటే అతి మూర్ఖులు, మూర్ఖత్వంలో అతి కలిగినటువంటి వారు మరి వారితో కలిసి సంతోషిస్తారట. ఇట్టివారు దుర్మార్గులు, దుష్టులనై ఉన్నారు. వీరు ఉపదేశమును అంగీకరించరు, యథార్థ మార్గమందు నడవరు. నా ప్రియ దేవుని పిల్లలారా, అంతేకాదు, వారు నడుచుకున్న త్రోవలు వంకరివి. వారి మార్గములు ఎలాంటివటండి? వంకరివి,
తిన్నని మార్గంలో వారు ఎప్పుడు కూడా నడిచిన వారు కానే కాదు. వారు ఎలాంటి వారంట, కుటిల వర్తనలు అంటండి. కుటిల వర్తనులు. కుటిలము అనంటే ప్రిదేన్ పిల్లలారా, వారు ప్రాణం తీయటానికైనా వెనుకాడని వారు. కుటిలము అని అంటే ఏంటో తెలుసా? మనతో ఎంతో స్నేహంగా మెలుగుతూ ఉంటారు. మనలను ఎంతో ప్రేమించినట్లుగా వారు భావిస్తారు. ఎంతో మనలను నమ్మిస్తారు. ప్రిదేన్ పిల్లరా, చాలామంది అంటారు కదా, నమ్మించి గొంతుకు కోసాడురా అని అంటారు. అలాంటి కుటిలమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు నా ప్రియ దేని పిల్లరా. ఇలాంటి భయంకరమైనటువంటి అతి మూర్ఖుల మరి మార్గముల యందు, అతి మూర్ఖుల మరి మరి ప్రవర్తన యందు మరి ఉల్లసించేవారిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో నా ప్రియ దేవుని పిల్లరా. వారు ఎలాంటి వారంట, వారు వంకరి త్రోవలో నడిచేటువంటి వారు, కుటిలమైన ఆలోచనలు కలిగినటువంటి వారు. అంతేకాదు వారు ఏం చేస్తారంట, జారస్త్రీ నుండి ప్రిదేన్ పిల్లరు అలాంటి దుర్మార్గుల చేతుల నుండి, దుష్టుల చేతుల నుండి జ్ఞానం ఏం చేస్తుందట, మనల్ని రక్షిస్తుందంటండి. దుర్మార్గుల నుండి రక్షణ మనకు ఎక్కడి నుండో రాదండి. దేవుని వాక్యము, దేవుని ఉపదేశము మనకు దానిని తెలియచేస్తూ ఉంది. జ్ఞానము చెడు మార్గాలలో నడిచే పురుషుల నుండి మనల్ని రక్షిస్తుంది. చీకటి మార్గాల్లో నడిచేటువంటి ఆ దుర్మార్గుల మరి దుష్టుల చేతుల్లో నుండి, వారి మార్గాల్లో నుండి మనలను మరి రక్షిస్తుంది. చెడు చేయడం ద్వారా వారు ఏం చేస్తారట, సంతోషిస్తారు. చీకటి మార్గాల్లో నడుస్తారు. వారి మార్గాలు వంకరంగా ఉంటాయి. వారి మార్గాలు తారుమారు చేయబడతాయి. వారి జ్ఞానము మోసపూరితమైన మాటల నుండి, చెడు ప్రణాళికల నుండి మనలను మరి విముక్తిని చేస్తుంది దేవుని జ్ఞానం నా ప్రిదేన్ పిల్లరా. అంతేకాదు మరి 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తే నా ప్రియ దేవుని పిల్లలరా, పరస్త్రీ నుండి మనలను రక్షిస్తుంది. పరస్త్రీ నుండి మనలను రక్షించేది కేవలము దేవుని యొక్క జ్ఞానమే నా ప్రియ దేవుని పిల్లరా. నీకే ఈ జ్ఞానం లేకపోతే పరస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి, జారస్త్రీ నుండి నిన్ను రక్షించేవారు ఎవరు? ఈ రోజున మనం చూస్తే మరి జారస్త్రీ, పరస్త్రీని మోహించేవారు, జారస్త్రీని చేరేటువంటి వారు అనేక మంది లోకములో మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని పిల్లలారా. అట్టి స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తన యవన కాలపు ప్రియుని విడిచిపెట్టుద్ది. మరి తన సొంత పురుషుని విడిచిపెడుతుంది. తన దేవుని నిబంధనను మరుస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, జారస్త్రీ మృదువుగా మాట్లాడుతుంది. పరస్త్రీ మనలను మరి తన వశం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. తన యవన కాలపు ప్రియుణ్ణి విడిచిపెట్టి తన దేవుని యొక్క నిబంధనను మరిచినటువంటిది. అట్లాంటి దాని ఇల్లు ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా అండి? పరస్త్రీ, జారస్త్రీ యొక్క ఇల్లు మృత్యువునొద్దకు మనల్ని తీసుకుని వెళుతుంది. అది నడిచే త్రోవలు ప్రేతల యొద్దకు చేరతాయి. దాని కాళ్ళు ఒక చోట స్థిరముగా ఉండవండి. అలాంటి పరస్త్రీ నుండి, జారస్త్రీ నుండి తన ఇంటికి నిన్ను వెళ్ళనీయకుండా నిన్ను కాపాడేది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానమే. ఒకవేళ ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపులు నీలో ప్రతిబింబిస్తూ ఉన్నాయనంటే నీవు దేవుని మార్గములో లేవు అని, దేవుని జ్ఞానము నీలో లేదు అని నీవు గ్రహించాలి. మాటిమాటికి దేవుని వాక్య విరుద్ధమైన ఆలోచనలు, మరి పరస్త్రీని, పరపురుషుని భార్యను మరి ఆశించటం, ఇట్లాంటి తలంపులు, వంకర తలంపులు, వంకర ఆలోచనలు ఒకవేళ నిన్ను వేధిస్తూ ఉన్నాయా? ఈ రోజున అట్టి వంకర ఆలోచనల నుండి, ఆ తప్పుడు ఆలోచనల నుండి నిన్ను రక్షించటానికి నా దేవుడు తన చేతులు చాచి ఆయన రెడీగా ఉన్నాడు. నీవు దేవుని చేతుల్లోనికి వస్తావా? పరస్త్రీని, జారస్త్రీని చేరాలని తన ఇంటిని వెతుకుతా ఉన్నావా? జాగ్రత్త, నీవు మృత్యులోకానికి దిగిపోతావు. దాని త్రోవలు ప్రేతల యొద్దకు నిన్ను నడిపిస్తాయి అంటున్నాడు నా ప్రియ దేవుని పిల్లరా. కాబట్టి పరస్త్రీ నుండి రక్షించేదేమిటి నా ప్రియ దేవుని పిల్లలారా? మరి దేవుని యొక్క జ్ఞానమే. దేవుని యొక్క జ్ఞానం నీ దగ్గర లేకపోతే
దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకోకపోతే పరస్త్రీ, జ్ఞారస్త్రీ, వ్యభిచారిణి యొక్క మాయ మాటల నుండి మరి ప్రియదేని పిల్లారా నీవు తప్పించబడలేవు. దాని యొక్క మాటలు మృదువుగా ఉంటాయి, తీయగా ఉంటాయట. దాని మార్గాలు మనకు ఆహా చాలా బాగున్నాయి కదా అనిపిస్తాయట. కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? మరణానికి దారితీస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళిన వారు మరలా తిరిగి వచ్చిన దాఖలాలు లేనేలేవు. జీవ మార్గాలను వారు పొందలేరు. ఎవరైతే జారస్త్రీ పరస్త్రీని వ్యామోహంతో మోహిస్తారో, పరస్త్రీని చేరతారో, జారస్త్రీని వ్యభిచారపు మరి స్త్రీని చేరతారో, తన ఇంటిని మరి తట్టుతారో, నా ప్రియ దేవుని పిల్లలారా, వారు జీవ మార్గాన్ని పోగొట్టుకుంటారు. జీవ మార్గమే కాదు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ప్రియ దేవుని పిల్లారా, మరి ఈ రకంగా చాలామంది మరి వారి దైనందిన జీవితంలో లైంగిక పాపం యొక్క ప్రమాదాల గురించి ఈ యొక్క మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి లైంగిక పాపం యొక్క ప్రమాదాల నుండి మనలను రక్షించుకోవాలనంటే మనలను మనం రక్షించుకోవటానికి మన దగ్గర అలాంటి మరి మరి జ్ఞానం మన దగ్గర లేనే లేదు. ఇది ఎక్కడ మనకు దొరుకుతుంది అని అంటే పరిశుద్ధ గ్రంథములో ఈ జ్ఞానం మనకు లభిస్తుంది. దేవుడే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ జ్ఞానాన్ని పొందుకొనకుండా నీవు ఇంకనూ పాపములను జీవిస్తూ ఉన్నావేమో జాగ్రత్త. దేవుని జ్ఞానాన్ని పొందుకో, దేవుని ఉపదేశాన్ని అంగీకరించు. జ్ఞానము మనలను దుష్టత్వము నుండి రక్షిస్తుంది, దుర్మార్గుల నుండి రక్షణ ఇస్తుంది, పరస్త్రీ నుండి మనకు రక్షణ కలుగజేస్తుంది. ఇక 20వ వచనం నుండి 22వ వచనం మనం చూస్తే జ్ఞానాన్ని పొందిన వారికి నీతిమంతుల మార్గము మరియు వారి భవిష్యత్తును గురించి 20, 22 వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియదేని పిల్లారా, మరి నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించదువు. ఎవరు నా ప్రియ దేవుని పిల్లారా, ఎవరైతే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారో, దేవుని ఉపదేశాన్ని మరి అంగీకరిస్తారో వారు సజ్జనుల మార్గమందు నడుచుకుంటారు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరిస్తారు. అంతేకాదు యథార్థవంతులు దేశమందు నివసిస్తారు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారు. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమవుతారు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు. కాబట్టి ప్రియదేని పిల్లలారా, చివరిలో మరి అధ్యాయం యొక్క చివరిగా జ్ఞానాన్ని పొందిన వారికి మరియు దానిని అనుసరించే వారికి కలిగే ఆశీర్వాదాలను మరియు దుర్మార్గులకు సంభవించే వినాశనాన్ని ఈ 2-3 వచనాల్లో దేవుడు వివరించాడు. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి జ్ఞానము పొందిన వారికి మరి ఎలాంటి ఆశీర్వాదాలను ఇస్తుందండి? మంచివారి మార్గంలో నడిచేటువంటి భాగ్యం ఇస్తుంది. మరి మంచివారి మార్గంలో నడవాలని మరియు నీతిమంతుల మార్గాలను అనుసరించాలని ఇక్కడ జ్ఞానము మనలను ప్రోత్సహిస్తూ ఉంది. జ్ఞానం మనలను సరైన మార్గంలో నడిపించాలని మనలను మరి మంచి వారి మార్గంలో నడిచేటట్లుగా చేస్తుంది. అంతేకాదు, మరి ఇక్కడ ఎవరైతే ఈ మంచి మార్గంలో నడవకుండా జ్ఞానం ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకొనకుండా ఉంటారో వారికి ఎలాంటి అంతం అంటండి? దుష్టుల అంతము, నీతిమంతులకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. మరి యథార్థవంతులు దేశమందు నివసిస్తారు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారు. అయితే భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారంటండి. ప్రియదేని పిల్లరా, దేవుడు మరి జ్ఞానవంతులను, యథార్థవంతులను, నీతిమంతులను ఆయన వర్ధిల్లింపచేసి ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని, భక్తిహీనులు ఏం చేస్తాడంట? దేశంలోనే ఉండకుండా వారు నిర్మూలన చేస్తాడంటండి దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క జ్ఞానము ఎలాంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తూ ఉందో ఈ రోజున దేవుని వాక్యముల నుండి మనం చూస్తే దుష్టత్వము నుండి మనల్ని రక్షిస్తుంది. అంతేకాదు, మరి నీతిమంతుల మార్గమును అనుసరించేటట్లుగా, మరి నీతిమంతుల మార్గములో మనము వర్ధిల్లేటట్లుగా చేస్తుంది. భక్తిహీనులను దేశంలో ఉండకుండా నిర్మూలన చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, ఈ జ్ఞానాన్ని విడిచిపెట్టి ఎంతటి గొప్ప ఆశీర్వాదాలను దయచేసేటువంటి
దేవుని జ్ఞానాన్ని, ఉపదేశాన్ని విడిచిపెట్టి ఎంతకాలం ఈ లోకంతో నీవు కలిసిపోతావు? ఎంతకాలము నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుని నిజమైన దైవిక జ్ఞానాన్ని నీవు అలసత్వం చేస్తావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఈ జ్ఞానము లేక చాలామంది యవన బిడ్డలు, చాలామంది మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది దుర్మార్గుల చేతిలోనికి వెళ్ళిపోయి దుర్మార్గుల ఆలోచనలతో, దుష్టుల మరి ఆలోచనలతో తమ ఆలోచనలను మరి కలిపివేసి ఈ రోజున పరస్త్రీ, జారస్త్రీ దగ్గరకు వ్యభిచారపు తలంపులతో, వ్యభిచార క్రియలతో దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, మీలో ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారా? మీరు కూడా ఇలాంటి ఆలోచనలతో మీ జీవితాన్ని వ్యర్థముగా గడిపేస్తూ ఉన్నారా? సమయము చాలా తక్కువగా ఉంది. దేవుడు తన రెండవ రాకడ సూచనలు అనేకములు మనకు ప్రతిబింబింపజేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, ఇప్పుడే దేవుని జ్ఞానాన్ని పొందుకో, దేవుని ఉపదేశాన్ని అంగీకరించు. ఆయన మార్గంలో నీవు నడవటానికి నీవు తీర్మానం చేయి. దుష్టుల మార్గములో నుండి, పరస్త్రీ, జారస్త్రీ మార్గములో నుండి నిన్ను నీవు రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో, అది నీ వల్ల కాదు. దేవుడే అట్టి వాటి నుండి నిన్ను విడిపించునుగాక. దేవుని చేతుల్లోనికి రా, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన దైవికమైన జ్ఞానంతో నిన్ను నింపుతాడు. ఆయన తెలివితో, వివేచనతో నిన్ను నింపుతాడు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, మరి భయంకరమైనటువంటి పాపము విషయంలో, మరి జారత్వం విషయంలో, వ్యభిచారపు తలంపుల విషయంలో దేవుడే నీకు విడుదలను దయచేస్తాడు. నీవు నమ్మితే దేవుని ఆశీర్వాదాలను చూస్తావు, నమ్మకపోతే నిత్య నాశనానికి వెళతావు. ఏది నీకు కావాలో ఈరోజే ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకొని, తగ్గించుకొని, ఎప్పటికైనా ప్రభు పాదాల చెంతపడి వేడుకో. దేవుడు నీకు విడుదలను దయచేస్తాడు. దేవుడు ఈ జ్ఞానముతో మనలను ముందుకు నడిపించునుగాక. దైవికమైన జ్ఞానము మన మీద ఏలుబడి చేయునుగాక. దేవుని జ్ఞానమే మనలను ప్రతినిత్యము బ్రతికించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈరోజు మా వాక్య ధ్యానంలో దుష్టత్వముల నుండి, దుష్టుల నుండి ఎలా రక్షణ, జ్ఞానము ఎలా రక్షిస్తుందో, జ్ఞానం ఇచ్చే ఆశీర్వాదాలు, మరి తన జ్ఞానం పొందుకున్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, మరి తన జ్ఞానాన్ని తిరస్కరించిన వారికి దేవుడిచ్చేటువంటి మరి ఆ యొక్క మరి వినాశనాలను గురించి దేవా ధ్యానం చేసే భాగ్యం మాకు అనుగ్రహించావు. అవును తండ్రి, నీ జ్ఞానము పరస్త్రీ దగ్గరికి వెళ్లకుండా, జారస్త్రీ మాటలకు లోబడకుండా, అయ్యా వ్యభిచారము చేయకుండా నైనా ఆపగలిగితే, అయినా ఈరోజు అట్టి జ్ఞానాన్ని విసర్జించి, అట్టి జ్ఞానాన్ని తిరస్కరించి, నిజ దేవునిని తెలుసుకొనకుండా అనేక మంది భ్రష్టులైపోతున్న వారిని అయ్యా నీ వాక్యం ద్వారా హెచ్చరించారు. అవునయ్యా, ఈరోజుని ఎంతమంది అయితే నీ జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారో, ఇంకనూ నీ సత్య మార్గంలోనికి రాకుండా అయ్యా దుష్టుల మార్గంలో నడుస్తున్నవారు అనేక మంది లోకంలో ఉన్నారయ్యా. వారందరూ నాయనా నీ నామాన్ని అంగీకరించాలి, నీ సత్య మార్గాన్ని వారు తెలుసుకోవాలి. నిజదేవుడవు నీవేనని, ఏకైక దేవుడవు నీవేనని వారందరూ తెలుసుకోవాలి నాయన. అట్టి దినమును మేము చూసినట్లుగా అయ్యా మా విశ్వాస ప్రయాణంలో నైనా మా క్రియల ద్వారా అనేక మంది రక్షణ పొందుకునేటట్లుగా నైనా నీ జ్ఞానంతో, నీ తెలివితో, నీ ఉపదేశములతో మమ్మల్ని నింపమని ప్రతినిత్యము ఇలాగున ధ్యానం చేసే భాగ్యము నాకు మా అందరికీ దయచేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈరోజు మాటల ద్వారా ఎవరైనా ఒక్కరైనా సరే అయ్యా ఇదిగో తండ్రి, వారి మార్గములను, వారి ఆలోచనలను, వారి తలంపులను మార్చుకొని నీకు విధేయులే బ్రతకడానికి కృప చూపమని ఈ దినం మేము చేయపనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.